హలో నమస్తే, నేను అశోక్. ఈవీఎంలకు సంబంధించి ఇప్పటికీ గొడవ జరుగుతూనే ఉంది. దాని మీద అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికలు జరిగి 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈవీఎంల పైన చాలామంది అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈవీఎంలో హ్యాకింగ్ జరిగింది, వాటి వల్ల మేము ఓడిపోయామని చెప్పేసి అందరూ భావిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వైసీపీకి సంబంధించి కీలక నేత, ప్రకాశం జిల్లాకు సంబంధించి ముఖ్య వ్యక్తిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంలకు సంబంధించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఆయన పోటీ చేసినటువంటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కొన్ని ఇబ్బందులు జరిగాయి. ఈవీఎంలకు సంబంధించి కొంత ఓటింగ్ ట్రాన్స్ఫర్లో కొంత ఇబ్బందులు జరిగాయని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి భావిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్కి ఒక లేఖ రాశారు. దాన్ని అంటే కొన్ని ఈవీఎంలోని మళ్ళీ డౌట్గా ఉన్నాయి, నాకు ఆ ఈవీఎంని తిరిగి లెక్కించాలి, ఎందుకంటే అక్కడ పోలైన ఓట్లకి అలాగే లెక్కించిన ఓట్లకి చాలా వ్యత్యాసం కనిపిస్తుందని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ని అభ్యర్థించారు. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కొన్ని రూల్స్ అయితే బాలినేనికి చెప్పింది. అయితే తిరిగి ఏదైతే ఒక ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి ఆయన ఓటమి పాలైనా గెలిచినా ఆయనకి ఎటువంటి అనుమానాలు ఉన్నా 6 నెలల్లోపు వాటిని సరి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. సో దానికి సంబంధించి బాలినేని ముందుగానే దాన్ని అప్పీల్ చేసుకున్నారు. 12 ఈవీఎంలకు సంబంధించి తిరిగి మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి ఆయన భావించారు. దానికి సంబంధించి దాదాపు దానికి అయ్యేటువంటి ఖర్చు 5,60,000 రూపాయలను కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్కి ఇచ్చారు, ఆయన పే చేశారు. సో ఇప్పుడు ఆ ఈవీఎంలకు సంబంధించి ఈ నెల 25 నుంచి 28 లోపు ఆ ఈవీఎంలను కౌంట్ చేయబోతున్నారు. ఈ ఈవీఎంలు కౌంట్ చేస్తే అంటే ఆయన ముఖ్యంగా వ్యక్తపరుస్తుంది ఏంటంటే బటన్ ప్రెస్ చేసినప్పుడు అంటే ఒక ఓటు వేసినప్పుడు ఆ ఓటుకు సంబంధించి ఒక పేపర్ బ్యాలెట్ బాక్స్లో పడుతుంది. సో వేసినటువంటి ఓట్లు అక్కడ వచ్చినటువంటి పేపర్లకి ఎక్కడో వ్యత్యాసం ఉందని చెప్పేసి మాకు అనిపిస్తుంది, మాకు ఒక అనుమానంగా ఉందని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గానికి సంబంధించి పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆయన మరొక అనుమానాన్ని వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి ఆయన ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఎన్నికల కమిషన్కి ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా దానిపైన స్పందించి దానికి రీకౌంటింగ్ చేయడానికి ఓకే చెప్పింది. సో ఇప్పుడు ఈ ఎన్నికకు సంబంధించి రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్లో వైసీపీకి కానీ పాజిటివ్గా వస్తే అంటే వైసీపీ ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి భావించినట్టు అక్కడ కొన్ని ఓట్లు తారుమారయ్యాయి, ఇలా మనం ప్రెస్ చేసినటువంటి బటన్ అక్కడ వచ్చినటువంటి స్లిప్కు సంబంధించి ఇట్లా చేంజ్ అయింది అనేది ఏదైతే ఆయన భావన వ్యక్తపరుస్తున్నారో అలాంటిది మాత్రం జరిగితే మాత్రము మిగతా నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఎవరైతే ఓడిపోయారని భావిస్తున్నారో చాలామంది నేతలు అంటే తక్కువ మెజార్టీతో 1000, 500, 1500, 2000 ఓట్లతో ఓడిపోయినటువంటి చాలామంది నేతలందరూ కూడా మళ్ళీ రీకౌంటింగ్ దిశగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సో బాలినేని ముందు పెట్టుకొని ఒక ట్రయల్ అండ్ రన్గా వైసీపీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. దీంట్లో మాత్రం ఒకవేళ కరెక్ట్గా దీంట్లో మాత్రం రిపోర్ట్ వస్తే మాత్రము బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకున్నటువంటి స్టెప్నే మిగతా వైసీపీ నాయకులు కూడా తీసుకునేందుకు రెడీగా ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే డైరెక్ట్గా ఎన్నికల కమిషన్నే చాలామంది క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు. ఈవీఎంలకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నటువంటి తరుణంలో ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ఎన్నికలు అయిపోయాయి, 3 నెలలు అయిపోయింది కదా, ఇంకా దీని గురించి చర్చ ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా బాధ ఉంటుంది, ఎందుకు ఓడిపోయామో తెలుసుకోవాలన్న ఆవేదన ఉంటుంది. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకున్నటువంటి ఈ యాక్షన్ ఏదైతే ఉందో ఇది వైసీపీ పార్టీకి బూస్టప్గా కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ వీళ్ళు పాజిటివ్గా రియాక్షన్ వస్తే మాత్రం అంటే ఎన్నికల కమిషన్ సంబంధించి అక్కడ తప్పు జరిగిందని తెలిస్తే మాత్రము ఎన్నికల కమిషన్కి అది ఒక మచ్చగా ఉండబోతుంది అనేది మాత్రం 100% చెప్పొచ్చు. దీంతోపాటు మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా రీకౌంటింగ్ అడిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ తప్పు జరిగిందని ఒప్పుకుంటే మాత్రం మళ్ళీ అక్కడ రీపోలింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది పక్కన పెడితే మాత్రము ఒక తప్పు జరిగినప్పుడు అక్కడ ఆ తప్పును సరి చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి ఉంటుంది. కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయం పైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే ఈ ఎన్నికల కమిషన్ని సవాల్ చేస్తూ ఆయన ఇచ్చినటువంటి ఇప్పుడు ఈ ఇష్యూ ఉందో ఈ ఇష్యూ మాత్రము వైసీపీకి చాలా అడ్వాంటేజ్గా కానుంది. 3 నెలలు అయినప్పటికీ కూడా తమ ఓటమికి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అనుకుంటున్నారో ఆ ఓటమికి సంబంధించి ఇబ్బందులు తెలుసుకోవడానికి వైసీపీ అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనేది మాత్రం మనకు అర్థమవుతుంది.